ఎందుకంటే మరి పోలీసులు థ్రెటనింగ్ చేస్తున్నారు అని అన్నారు కదా. కొడుకు సంత మా మరిది కొడుకు, మేం బెదిరించలే, మేము ఏం చేయలే, వాళ్ళని తిట్టలే. ఏందంటే మా కొడుకు మా ఇంటికి చేరుకోవాలి, మేము దానం చేసుకోవాలి, మేము వాళ్ళ అద్దాని అనలే, మేము ఒక మాట కూడా తిట్టలే. లాస్ట్ సరికి నా కొడుకు శవమాడికి వచ్చినాక పోస్ట్ మార్టం చేయంగా అన్న కదా, నీకేంది బతికున్న దానికి వేరే తోడు ఎవడైనా దొరుకుతాడు, మా కొడుకు మాకు దొరకడు కదా. మేము రాకు మనలే, అంబులెన్స్లో శవం వేసినాక ఏం చేసింది, ఒకసారి వచ్చింది పైన పడి నా రాజు నాకు కావాలి, నా రాజు అని ఏడ్చింది. ఏడ్చినాక అంబులెన్స్లో మా మరిది, నా భర్త, నా ఇంకో మరిది, మా ఆడబిడ్డ వీళ్ళు నలుగురు ఎక్కిన తర్వాత మా యారాళ్ళు వాళ్ళ మమ్మీని కూడా ఎక్కవే అంబులెన్స్లో అంటే అందులో స్థలం లేదమ్మా ఎక్కకుండి, మీరు కార్లో రాని అన్న వల్ల మేము కారులోనే ఎక్కొచ్చినాం. ఆమెను మేము ఎక్కకు మనలే, మేము రాకు మనలే, మేము బెదిరించాలి, అక్కడ మేము ఏం చేయలేకపోయినాం, ఒక మా ఇంటి కుటుంబమే పోయినాం. మేము ఆమెను ఎలాంటి బాధ పెట్టలేదు, మేము బెదిరియలే. అంబులెన్స్ ఎక్కుతానని అత్తే మేము అద్దనలేదు, కానీ నేను మేమాట ఎక్కుమని అంటామా, మాది నా కొడుకుది పెండ్లి ఆ పేరు అంటామా, నువ్వు రామ్మ ఎక్కేవని మేము ఎట్లా అంటాము? నువ్వు కారైనా తీసుకొని, నువ్వు భార్యవే కదా, ఇష్టపడి పెళ్లి చేసుకున్నావు కదా, ఖచ్చితంగా నువ్వు ఏదైనా పట్టుకొని రావాలి నా కొడుకు దగ్గరికి. నువ్వెందుకు రాలేదు, కారణం ఏంది? మరి సరే మంచిది, నా కొడుకును పోలీసు వాళ్ళు వచ్చేదాకా శవం తీయద్దు, నువ్వెందుకు తీసినావు సరే మంచిది బతుకుతాడని తీసినావు. నా కొడుకుని తీసిన దానివి నువ్వు మాకు ఫోన్ చెయ్యాలి, ఫోన్ చేసి మళ్ళీ మేము వచ్చేదాకానైనాడు ఉండాలి. చచ్చిపోయినోని పట్టుకొని పోయి బతికించిందని నువ్వు హాస్పిటల్ వేసి నువ్వు ఇంత నటించుతున్నావంటే మేము ఎంతవరకు కరెక్ట్ అనుకుంటాం? నా కొడుకు చచ్చిపోయినోని మీద రాజు సాక్షి, మామ నీ కొడుకు మీద నువ్వు ప్రమాణం చేసి చెప్పు, మరి నీ కొడుకు మీద ప్రమాణం చేయమని అంటుంది, ఏ కారణంగా చేయమంటుంది మమ్మల్ని ప్రమాణము? నువ్వు అంత జాలిగల భార్యవేనాయే, మరి సరే మంచిది, మాకు కోపం ఏమున్నది, మేము కొట్టాలనుకుంటే కొట్టాం, అది ఎంతటిది మాకు అక్కడ. ఇప్పుడు ఆయన సూసైడ్ చేసుకున్నాడు అనగానే మీకు ఫోన్ చేసిందా? మాకు చెయ్యలే, శవాన్ని వేసుకొని పోయేదాకా కూడా మాకు ఫోన్ లేదు, మాకు ఏ ఫోన్ లేదు, ఎట్లాంటిది లేదు మాకు ఫోన్. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక అత్తరు కావచ్చు అనుకున్నాం. మేము ఎందుకు రమ్మంటాం మేడం? మీరు ఒక్కరు కూడా మమ్మల్ని రమ్మనలే అంటే నా కొడుకుదేమన్నా పెళ్లి శుభకార్యం జరుగుతుంది, నువ్వు ఇవాళ రమ్మని మేము అంటామా? నీకు ఇష్టపడి పెళ్లి చేసుకున్నదాన్ని కాబట్టి నా భర్తతో నన్ను చంపినా మంచిదే, నేను పోతా దానం చేసుకుంటాను, నువ్వు వచ్చి పిడికడ మట్టేసి పోనుంటివి, నువ్వు 3 రోజుల్లో రాకపోతివి, 5 రోజుల్లో రాకపోతివి, కనీసానికి 9 రోజుల్లో రాకపోతివి, ఇప్పటి వరకు కూడా రాకుండా నిన్న ఫోన్ చేసి అంటుంది కదా మామ నేను అత్త అంటే మేము ఎట్లా రమ్మంటాం? నిన్ను ఎందుకు రమ్మంటాం? నీ ఇష్టం ఉంటే రా, వచ్చిపో, నువ్వు వచ్చుడు అద్దు, మా కొడుకే లేనప్పుడు నువ్వు ఎందుకని మా మరిది అన్నాడు. అంతే మేడం, ఇక మేము ఒక్క మాట కూడా మేము కొట్టాలని ఎంతటిది కూడా కాదు, అంత కోపం ఉంది. కానీ ఎందుకంటే మేము చచ్చిపోయిన ఆవేశంలో మా ఇంటి కుటుంబమే అయినాం, మేము దాన్ని కొట్టలేదు, తిట్టలేదు, ఏం చేయలేదు. మా మీద ఏం చెప్తాను? అబ్బాయి కొట్టినప్పుడైనా మీ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి మీ అబ్బాయి ఇట్లా బిహేవ్ చేస్తున్నాడని చెప్పింది. ఆడు చచ్చిపోయే ముందు కూడా నా కొడుకు రికార్డ్ చేసి ఉంచిండు, ఆ మాటలు పట్టుకొని అన్న నా భర్త ఇయాల చస్తానంటాడు. మరి నేను అత్త, మరి ఇంటి పక్కంటోళ్ళకన్నా మరి అత్త మామ గిట్లా గొడవ పెట్టుకున్నాం మేము, మరి నీ కొడుకు గిట్లా అంటాండు, మీరు రాండి ఎవరన్నా వచ్చి తీసుకొని పోండి. నీ భర్త నీకు ఇష్టం ఉన్నప్పుడు సత్తననంగా కూడా నువ్వు ఎట్లా పోయినావు తల్లి గారింటికి? బతుకమ్మ నీకు ఎట్లా ఆడబుద్ధి అయింది? నా కొడుకు చచ్చిపోయినాక కూడా నీకు బతుకమ్మ అంటే అంత ఇష్టం, వాడు చచ్చిపోతాను ఫోన్ చేస్తే నీకు భర్త మీద ఇష్టం ఉన్నాక నువ్వు ఎట్లా రావు? ముందే కొట్టాడు అని చెప్పింది, హెల్మెట్ తో నన్ను కొట్టాడు, బతుకమ్మ ఆడడానికి నేను పోయినా. దెబ్బ తాకినాక ఎట్లా పోతారు మేడం చెప్పండి? మీరే హెల్మెట్ కి ఏమన్నా దెబ్బ తాకితే నెత్తికి తాకింది అన్నది, హెల్మెట్ లెక్క హెల్మెట్. నా కొడుకు తాగే బీర్లు అవి కానే కావు, ఒకటే బీరు తాగిండట, వాడు తాగేది వేరే బీరు, అక్కడ 4 కీసలు ఉన్నాయి, తాగి చిందర బందర చేసి చచ్చిపోయింది అని చెప్తాంది. ఇదంతా నా కొడుకు చచ్చిపోయినోని మీద మొత్తం అబద్ధాలే చెప్తాను వాళ్ళు. నా కొడుకు తాగే బీరు అది కాదు. ఆ కీసలన్నీ ఏమైనాయి అంటే ఇంటి ఓనరు పడేయమంటే మేము క్లీన్ చేసి అవన్నీ పడేసినాం అని చెప్తాను. ఇవన్నీ బూటకాలే మేడం. అమ్మాయికి ఎటువంటి అక్రమ సంబంధాలు ఉండడం గానీ అలా ఏమీ లేవు అని కూడా చెప్తూ ఉన్నారు. అయితే అంటే ఇలాంటి నిందలన్నీ కూడా నా మీద వేస్తూ ఉన్నారు, నేను చాలా జెన్యూన్ అమ్మాయిని, నాకు ఎటువంటి సంబంధాలు లేవు, కానీ వీళ్ళే నాకు ఇట్లాంటివన్నీ కూడా అంటగడుతున్నారు అన్నట్టు ఆ పిల్ల చెప్తాను. అంటగట్టినప్పుడు నీకు సరే మంచిది, మా వాళ్ళు అన్ని అంటగట్టుతాను, నువ్వు మంచి న్యాయస్త్రాలువే, నీ భర్త మీద ఇష్టం, నువ్వు ఎలాంటి నువ్వు తప్పులు చేయందా అనివి, తప్పు చేయండి ఎవరైనా ముందుకు వస్తుంది మాట్లాడుతుంది. నేనేం తప్పు చేసిన, నా భర్త నన్ను అనుమానించిండ, నువ్వు అత్తమామక లేకపోతే మా కుటుంబానిక ఎవరికైనా చెప్పచ్చు. ఇప్పుడు కూడా వచ్చి కూడా నీ కొడుకు నా మీద గిట్లా చేసి సచ్చిండని చెప్పచ్చు. నువ్వెందుకు చెప్పుతలేవు మాకు, మా దగ్గరికి ఎందుకు వస్తలేవు? మాకు అదే డౌట్, అదే ఖచ్చితంగా చంపి ఉంటుంది అంతే. తల్లి ఏమైనా ఆపుతుందా? ఎవరి తల్లి తల్లి ఏమంటుందంటే నువ్వు ఎందుకు ఏడుతున్నావు, అసలు నీకు ఏడ్చే కర్మ ఏమొచ్చింది, సప్పుడే కూకుండే మంచిగా చెప్పు అంటే తల్లి సంత వీళ్ళ అక్క బిడ్డనే, అక్క బిడ్డ అయితే సంత అక్క రాదు, అక్క బిడ్డ రాదు. అయ్యో నీకు సంబంధం, నీకు మేనగోడల వరుసన చేసుకున్నప్పుడు నువ్వు పట్టుకొని ఏడ్చి అంత ధైర్యం కూడా లేదా నీకు?
కడుపు కాలిన వాళ్ళు తర్వాత ఆవిడ మీ ఎవరికి ఫోన్ గానీ ఏం గానీ చేయలేదా అమ్మా? రండి ఇలా రండి. చేయలేదు మీకు ఆ కుటుంబ సభ్యులకి ఎవరికి? అంటే ఓకే ఇంట్లో వాళ్ళకి చేస్తే ఏమైనా గొడవలు అవుతాయేమో అనుకోవచ్చు, బయట మీ ఎవరికి చేయడం కానీ ఏం జరుగుతుంది ఏంటంటే? చేయలే ఎవరికి కానీ ఎవరికి కానీ మా తమ్మునికి కానీ మా మరదలకు కానీ మేము పెద్ద బాపును మా వాళ్ళకి కానీ మా కొడుకు పెద్ద కొడుకు కానీ ఎవరికి కానీ ఫోన్ చేయలేదు. ఫోన్ చేయకుండానే ఇట్లా ఇక నింపిండ్లు అన్నట్టు, అది ఇప్పుడు చిన్నోడు సెల్లులా నింపిండు అన్నట్టు. అవిటిని పట్టుకొని ఇప్పుడు మేము ఏమి ఎట్లా చేసుడు అని చెప్పి ఆ డౌట్ చేత మేము అక్కడ ఒకవేళ మా ఒక్క కుటుంబం పోయింది. అయితే అక్కడ చెయ్యి చేసుకునే ప్రయత్నం చేసినాం కానీ చేస్తామంటే మళ్ళీ వెనుక ఎంతమంది ఉన్నారు, మనం ఇక్కడ చేయి చేసుకోరాదు బిడ్డ, మనం ఏదని వద్దా అని చెప్పి నా కొడుకు చెప్పుకొని మా వాళ్ళం ఏం చేసుకొని మళ్ళీ నా కొడుకుని తీసుకొని వచ్చేసినాం. వచ్చి దాని క్రియలు చేసుకున్నాం. ఎంత బాధ చేత పోయిండో ఆ ముచ్చట మాకు చెప్పద్దా, నువ్వు మా కోడలు ఆయన భార్యవేనా, మరి పెద్ద మామ ఇట్లా జరుగుతుందే ఈ విషయం జరుగుతుంది అని చెప్పుకునే అంత స్తోమత లేకుండా 4 బీర్లు తాగిందని అంటాను. వాడు అకల్పిత వైరం పెట్టేటోడు వాడు మా కల్పించి చెప్తాడు. 4 బీర్లు నా కొడుకు తాగేటోడు కాదు. అదైనా ఒకటి ఎట్లా తెచ్చుకున్నాడో ఎట్లా చేసిండో మన పండుగ రోజు కదా అది. అంటే మామూలుగా అంటే ఎక్కువ తాగడం ఊగడం అలా కాదైతే ఏదో పండగల పూట మామూలుగా 1, 2 అన్నట్టు ఒక్కటే తెచ్చుకున్నాడు. చీర తెచ్చిండట, చీర కట్టుకోమన్నారట. చీర కట్టుకోమంటే నువ్వు ఊరేసుకొని చావరా అన్నారట. మొత్తం అమ్మ నేను ఇవన్నీ తెచ్చినా నువ్వే పంపించిన 5,000 రూపాయలకి వెళ్ళి సామాన్ అంతా తెచ్చిన, ఆమెకు ఒక చీర తెచ్చిన. అమ్మ నాకు డ్రెస్ కొనుక్కుందామంటే డబ్బులు లేవమ్మా అనుకుంటా ఏడ్చుకుంటా చెప్పిండు. ఈ నిజం పట్టుడా అవి నిజం పట్టుడా. ఎంత బాధాకరంగా ఉన్నది మాకు. మా కడుపులు ఎంత ఎత్తుండవచ్చు మేడం. వాళ్ళు ఎంత మేము కొట్టాలంటే వాళ్ళు మేము జైలుకు పోయినా మంచిది అనిపించింది కానీ అద్దు అని ఆపుకున్నా నేను. ఇక్కడ అద్దు ప్రయత్నం మంచిగా లేదు. మనం ఈ చేసుకున్నాక తర్వాత పెద్దలే వాళ్ళే తీర్పు చెప్తారు కానీ మనం చేసుకోవద్దు అని చెప్పి పెట్టలేదు. కేసు పెడతాను నేనన్నా ఫస్ట్. అట్టి నా ఎద్దంతా కొడుకుని తీసుకొని పోతాను, కేసు ఎందు గురించి పెట్టావు అని చెప్పి అడిగిన నా తమ్ముడు. నువ్వు పెట్టకు నేను పెడతా, నా కేసు నా మీద వేసుకుంటున్నా అన్న కానీ అన్న అద్దు, ఇప్పుడు అద్దు, మన కొడుకును దానక్రియలు చేసుకున్నాక నేను ఏదో చేత కానీ దాన్ని ఇక్కడ ఏ చేయకమని అనవలే. ఇక తమ్ముని మాట తీసుకున్నాం, వెళ్ళి వచ్చినాం. ఇక అంతేకాని మేము అనలేదు చేయలే. వాళ్ళు అక్కడ పుట్టించి చెప్పడానికి 2, 3 ఉన్నారు కానీ మేము అట్లా చెప్పేటోళ్ళం కాదు.